కాకినాడ దూసర్లపూడి వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ భోగి గణపతి పీఠంలో సంకష్టహర గణేష చతుర్థి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. సంకష్టహర గణేష చతుర్థి సందర్భంగా కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో ద్రాక్ష పండ్ల పాలవెల్లితో ఉత్సవ వేడుక ఘనంగా జరిగింది. సుప్రభాత వేళలో సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ చతుర్థి ఉపవాసకులు విఘ్నేశ్వర ప్రతిమ, సిద్ధి బుద్ధి కలశాలు, వెంకటేశ్వర చిత్రపటం చేపట్టి మాడవీధుల్లో దారి పొడవున పుష్పార్చనతో నగర సంకీర్తన నిర్వహించారు. పంచామృత అభిషేకం అనంతరం 27వ శ్రీవారి జపయజ్ఞ పారాయణ చేపట్టారు. సాయంత్రం వేళ సహస్రనామ పారాయణ, లక్ష వత్తులతో అఖండ హారతి, ఉపవాసకులకు అల్పాహారం ప్రసిద్ధ గాయకుడు మేడిశెట్టి శ్రీరాములు భక్తి గానలహరి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రామరాజు మాట్లాడుతూ, స్వయంభూకి కవచ యజ్ఞం జరిగిన సందర్భంగా 24వ వ్రత కల్పాలుగా గత మాఘమాసం నుండి 2026 ఫిబ్రవరి వరకు ప్రతి నెల సంకష్టహర గణేష చతుర్థి వేడుకలు గణపతి పీఠంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది వినాయక చవితి నుండి గంధం రంగు వస్త్రాలతో 18 రోజుల గణేష మాలధారణ దీక్షలు వహించే దంపతులతో కాణిపాకం వరసిద్ధి గణపతి, శ్రీకాళహస్తి పాతాళ గణపతి, ఆయనవిల్లి సిద్ధి గణపతి, బిక్కవోలు లక్ష్మీ గణపతి క్షేత్రాలకు 5 రోజులు తిరుమల బస్సు యాత్రను పీఠం చేపట్టిందని అన్నారు. కాంస కవచ యజ్ఞం తిరుమల తిరుపతి పాదయాత్ర పూర్తయినటువంటి సందర్భంగా 24 నెలల పాటు ఈ యొక్క గణపతి ఆరాధకులతోటి సంకష్టహార చతుర్థి ఉపవాసాలు చేసేటువంటి వాతావరణంగా 24 నెలల పాటు ఉత్సవ వేడుకలు నిర్వహించేటువంటి కార్యక్రమం భోగి గణపతి పీఠంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ మేరకు ప్రతి నెల కూడా సంకష్టహార చతుర్థి రోజున సుప్రభాత వేళలో నగర సంకీర్తన, పల్లకీ సేవ, అదేవిధంగా పంచామృత అభిషేకం, సాయంత్రం గణపతి సహస్రనామ పారాయణ, అఖండ హారతి, ఉపవాసకులకు ఆరాధకులకు అందరికీ కూడా అల్పాహారం ఏర్పాటుతోటి 24 నెలలు 2026 ఫిబ్రవరి వరకు కూడా ఈ కార్యక్రమాలు భోగి గణపతి పీఠంలో జరుగుతాయి. ఈ సందర్భంగా ఈ ఏడాది వినాయక చవితి నుండి గంధం రంగులో ఉన్నటువంటి మాలధారణ వస్త్రాలతోటి 18 రోజుల గణేశమాల దీక్ష వహించినటువంటి దంపతులతోటి తిరుమల తిరుపతికి బస్సు యాత్ర జరుగుతుంది. ఈ బస్సు యాత్ర కాణిపాకం, శ్రీకాళహస్తి పాతాళ గణపతి దర్శనం, అయినవిల్లి గణపతి దర్శనం, బిక్కవోలు గణపతి దర్శనంతో భోగి గణపతి పీఠానికి 5 రోజుల యాత్రగా బస్సు యాత్ర జరుగుతుంది. అందరూ కూడా ఆహ్వానితులే. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని శ్రీవారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా భోగి గణపతి పీఠం ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తుంది.